రీసెంట్ గా టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఉన్నట్టుండి ఇంటర్నేషనల్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్స్ నుంచి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అజింక్య రహానే సడన్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పడం ఫ్యాన్స్ ని, క్రికెట్ విశ్లేషకుల్ని, అలాగే దిగ్గజాల్ని ఎంతో షాక్ కి గురి చేసింది. అయితే దీని వెనక కూడా బిగ్ రీజనే ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ గా అజింక్య రహానేకి ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్ లో చోటు దక్కడం లేదు. దాంతోనే రహానే రిటైర్మెంట్ లాంటి బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే రహానే రిటైర్మెంట్ తీసుకోవడంతో టీమిండియా క్రికెట్ లో ఒక శకం ముగిసినట్టు అయింది. అయితే అసలు కథ ఇక్కడితో ఆగలేదు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవబోతుంది. ఎస్, రహానే లాగే మరో 5గురు సీనియర్స్ రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. బీసీసీఐ సెలక్షన్ కమిటీ పదే పదే పక్కన పెట్టడం, ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఛాన్సులు రాకపోవడమే దీనికి రీజన్. మరి ఆ 5గురు సీనియర్ ఆటగాళ్ళెవరు? రిటైర్మెంట్ చేయబోతున్న ఆ ప్లేయర్స్ ఎవరనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం పదండి. ఇంతకీ ఈ విషయం విన్న వెంటనే మీ మైండ్ లోకి వచ్చిన సీనియర్ ప్లేయర్ ఎవరో కమెంట్స్ లో చెప్పండి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ సీనియర్ ప్లేయర్ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్. అవును, స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ వయసు పెరుగుతున్నప్పటికీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ట్రోఫీ విన్ అవ్వడంలో భువనేశ్వర్ కుమార్ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాడు. టోర్నీలో హైయెస్ట్ వికెట్ టేకర్ గా పర్పుల్ క్యాప్ కూడా సొంతం చేసుకుంటున్నాడు. అయినా ఏం లాభం? ఇన్ని మెరుపులు మెరిపిస్తున్న బీసీసీఐ సెలెక్టర్లు భువీని ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ వివక్షతతో విసిగిపోయిన భువనేశ్వర్ కుమార్ త్వరలోనే టీమిండియా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్నాడని రిపోర్ట్స్ అయితే బయటకొచ్చాయి. నెక్స్ట్ ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేయర్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. నిజం మాట్లాడుకోవాలంటే ఇషాంత్ శర్మ ఇంటర్నేషనల్ కెరియర్ ముగింపు దశకి చేరుకుంది. కానీ ఇషాంత్ శర్మ మాత్రం టీమిండియా తరపున చివరిసారిగా ఒక్క మ్యాచ్ ఆడి గౌరవంగా రిటైర్మెంట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం ఇషాంత్ శర్మని ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. అయితే 37 ఏళ్ల ఇషాంత్ శర్మ తిరిగి టీమిండియాలోకి రావడం దాదాపు ఇంపాసిబుల్ గానే కనిపిస్తుంది. అతడు కూడా త్వరలోనే గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ లిస్ట్ లో థర్డ్ ప్లేయర్ త్రిబుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్. టెస్ట్ క్రికెట్ లో టీమిండియా తరపున త్రిబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్ గా హిస్టరీ క్రియేట్ చేసిన కరుణ్ నాయర్ పరిస్థితి కూడా అత్యంత దారుణంగానే ఉంది. 7 ఇయర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత కరుణ్ నాయర్ కి ఛాన్స్ వచ్చింది. కానీ కరుణ్ నాయర్ వచ్చిన 4 ఛాన్సెస్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు అతడిపై మళ్ళీ నమ్మకం ఉంచుకోవాలనుకోవట్లేదు. దీనివల్ల కరుణ్ నాయర్ కి మళ్ళీ తిరిగి జట్టులో చోటు రావడం కష్టంగానే కనిపిస్తుంది. సో ఈ అన్ని రీజన్స్ వల్ల కరుణ్ నాయర్ కూడా రిటైర్మెంట్ అంచున నిలిచాడు. ఇక లిస్ట్ లో ఫోర్త్ ప్లేయర్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్. ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ కెరియర్ కూడా తీవ్రంగా కన్ఫ్యూజన్ లో ఉంది. హర్షిత్ రాణా లాంటి యంగ్ ప్లేయర్స్ టీమ్ లోకి రావడంతో శార్దుల్ ఠాకూర్ కి వచ్చే అవకాశాలు కూడా సరిగ్గా రావట్లేదు. ప్రెసెంట్ కామెంటేటర్ గా పనిచేస్తున్న శార్దుల్ ఠాకూర్ త్వరలోనే క్రికెట్ కి గుడ్ బై చేసే ఆలోచనలో ఉన్నట్టు న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి. మహమ్మద్ షమి పేరు వినంగానే మీరు షాక్ అవ్వచ్చు. కానీ ప్రెసెంట్ మహమ్మద్ షమి సిచ్యువేషన్ కూడా అస్సలు బాలేదు. డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం షమి వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఓడిఐలో కాదు కదా, టెస్టుల్లో కూడా షమిని కన్సిడర్ చేయట్లేదు. మొత్తానికి షమికి ఇంటర్నేషనల్ క్రికెట్ లో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. ఇలా విసిగిపోయిన షమి కూడా త్వరలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అలా మొత్తానికి ఈ 5గురు సీనియర్ ప్లేయర్స్ త్వరలోనే క్రికెట్ లో నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు తెగ న్యూస్ అయితే బయటికి వస్తుంది. చూడాల్సిందే మరి ఈ ప్లేయర్స్ ఫ్యూచర్ లో ఏం చేస్తారో. మిగతా వాళ్ళేమో కానీ షమి రిటైర్మెంట్ తీసుకోవడం టీమిండియాకి పెద్ద మైనసే అవుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో టీమిండియాకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు ఓడిఐ వరల్డ్ కప్ 2027 లాంటి ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ ఉన్నాయి. ఈ టోర్నమెంట్స్ లో సీనియర్ ప్లేయర్స్ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ షమి కనుక రిటైర్మెంట్ తీసుకుంటే టీమిండియాకి పెద్ద మైనసే అవుతుంది. చూడాలి బీసీసీఐ సెలెక్టర్లు షమి విషయంలో ఏం ఆలోచిస్తున్నారు. ఇంతకీ మీరేమంటారు? ఈ 5గురు ప్లేయర్స్ లో మీ ఫేవరెట్ సీనియర్ ప్లేయర్ ఎవరు? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.